చాలా మందికి ఒక డౌట్ ఎలా ఉంటుందంటే, ఊర్లో చిన్న చిన్న 5 ఎకరాలు, 10 ఎకరాలు, 2 ఎకరాలే చేయలేక వదిలేసి వస్తే, వందల ఎకరాలు మీరెలా చేయగలుగుతున్నారని అడుగుతారు చాలామంది. దీనిలో ఏమవుద్దంటే, ఊర్లో ఏమైపోయిందంటే, ఓ మైండ్ మ్యాపింగ్ అయిపోయింది. కొంతమంది చదువుకొని బయటకొచ్చిన వాళ్ళు, ఇక్కడ మేము భలే ఉన్నాం, మేము బండ్లు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, బిల్డింగుల్లో ఉంటాం, హోటళ్ళకెళ్తాం. సో, ఇవన్నీ ఉన్నాయి. కార్లున్నాయి, రోడ్లున్నాయి, హైటెక్ సిటీ ఉంది. హైదరాబాద్ చూడండి ఎంత అందంగా ఉంటదని చూపిస్తా ఉంటారు. అదే చెప్తారు. వరదలొచ్చినప్పుడు హైదరాబాద్‌లో ఏమవుద్దో చెప్పలేరు. మన జేబులో రూపాయి లేనప్పుడు హైదరాబాద్‌లో ఏమైందో చెప్పలేరు. మనం తినే ఆహారం ఎంత చెత్తగా ఉంటదో చెప్పలేరు. ఓ ఫ్రెష్ ఫుడ్ తినలేమని చెప్పలేరు. ఏది ముఖ్యం అనేది తేల్చుకోవాలి ఫస్ట్. అమ్మ, నాన్న, పిల్లలు అందరూ కలిసి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటా 24 గంటలు కలిసి ఉండి చేయగలిగే ఒకే ఒక వృత్తి వ్యవసాయం. భార్య ఉంటది, భర్త ఉంటాడు, పిల్లలుంటారు. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు జేస్తారు. కష్టం అనే మాటకి అసలు అర్థం లేదు. ఎర్రటి ఎండలో 50 డిగ్రీల టెంపరేచర్‌లో పచ్చి బాలింతలు పిల్లల్ని ఒక చీరకి కట్టి చెట్టుకు వేలాడదీసే ఉయ్యాల్లాగా ఊపుకుంటా తార్ రోడ్లేస్తుంటారు. పని మనిషి రాలేదు, ఎంత ఇబ్బందిగా ఉందోనని పక్కన ఫ్రెండ్‌కి మాట్లాడుకుంటా కష్టం వచ్చిందనుకునేవాళ్ళు ఉంటారు. సో, ఇక్కడ కష్టం అనే కాన్సెప్ట్‌లో చూడకుండా ఫోన్‌లు చూసుకోవడమో, లేపోతే ఇంట్లో పడుకోవడమో, ఏసీ యేసుకోవడమో దీనికి అలవాటు పడితే వ్యవసాయం చేయలేరు. ఇవాళ చాలామంది డి విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఎన్ని టాబ్లెట్‌లేసుకుంటే డి విటమిన్ డెఫిషియన్సీ పోతది? ఎన్ని ఇంజెక్షన్‌లు తీసుకోవాలి? దాని వాల్యూ ఎంత? జస్ట్ రోజు ఒక 2 గంటలు ఎండలో ఉంటే సరిపోయింది. వ్యవసాయం చేసుకుంటే డి విటమిన్ వస్తది. మనం పిక్ చేసుకొని మన పొలంలోంచి వండుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటది. దాని వాల్యూ ఎంతని చెప్పగలం. సో, మీకు వాల్యూ ఏ ఫామ్‌లో చూస్తున్నారని ఇంపార్టెంట్. సేఫ్ ఫుడ్డు, ఫ్యామిలీతో కనెక్షను, ఊర్లో ఉండడం. ఆ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్‌తో ఆనందంగా ఉండడం కావాలా? ఏదో ఊహించుకొని టైర్ అయిపోయి, అలిసిపోయి ఎందుకెళ్తున్నారో ప్రయాణం తెలియక వెళ్ళాలా అనేది ఆలోచించుకోవాలి అందరూ. సో, జస్ట్ ఇది ఆ చిన్న దీన్ని డిఫరెన్షియేట్‌ని అర్థం చేసుకుంటే డెఫినెట్‌గా ఊర్లో మనం, మన బంధువులు అందరి పొలం 10 ఎకరాలో, 20 ఎకరాలో ఒకళ్ళు మొదలుపెట్టి, ఆ ఊర్లో కావాల్సిన వస్తువులు ఇప్పుడు సపోజ్ మిగతా వాళ్ళందరూ చేయటం లేదు గదా! మనమే కూరగాయలు, మనమే పాలు, మనమే ధాన్యం వాళ్ళందరికి ఇస్తామని మాట్లాడుకున్నాం అనుకోండి. ఒక ఒక మంచి యంగ్‌స్టరు ఇవన్నీ జేసుకోవచ్చు. ఒక ఊర్లోనే అంత వ్యాపారం ఉంటది. హాయిగా అందరిని పలకరించుకుంటా, చావొస్తే అందరూ బాధపడతా, పెళ్ళొస్తే అందరూ పండగ జేసుకుంటా బతకొచ్చు. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. అది పాసిబిలిటీ ఉంది. దాన్ని ఇలా సాధ్యమవుద్దని చూపియడానికే మేము సీఎస్ఏలో ట్రై చేస్తున్నాం.